నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు గొల్ల కురుములు. గత ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ కోసం డీడీల రూపంలో నగదు చెల్లించినట్లు గొల్ల కురుములు తెలిపారు. ప్రభుత్వం మారాక ఇంతవరకు తమకు గొర్రెలు పంపిణీ చేయలేదని, తక్షణమే గొర్రెలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. గొర్రెలు పంపిణీ చేయకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. లబ్ధిదారులు ఓన్లీ నారాయణపేట జిల్లాలో ప్రభుత్వానికి డీడీల రూపంలో చెల్లించడం జరిగింది. కావున ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మారిన తర్వాత మా గొల్ల కుర్మ సోదరుల పరిస్థితి చాలా దీనంగా తయారైంది. అప్పులు చేసి బొంబాయిలు ఉండేటోళ్ళు, గొర్రెలకాడ ఉండేటోళ్ళు వ్యక్తులు కూడా అప్పులు చేసి ఈరోజు ప్రభుత్వానికి డబ్బులు కట్టి దాదాపు 10 నెలలు అవుతుంది. కానీ ప్రభుత్వాలకు కూడా చిత్తశుద్ధి లేదు. మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము చేసినటువంటి అప్పులు మిమ్మల్ని నమ్మి ఏ స్కీము కూడా చూడండి, మీరు మిత్రులు గమనించండి, బీసీ బంద్ కానీ దళిత బంద్ కానీ ఏ స్కీములు కూడా లబ్ధిదారుల నుంచి డబ్బులు తీసుకోలేదు. ఒక్కటే గొల్ల కుర్మ సోదరుల దగ్గరనే ప్రభుత్వము డబ్బులు మా దగ్గర తీసుకొని 10 నెలలు గడుస్తుంది. వినతి పత్రంతో మీరు అందరూ కూడా స్పందించి 1 నెల లోపల్లో ప్రతి ఒక్క గొల్ల కుర్మలందరూ కూడా ఆదుకునేటట్టు వాళ్ళందరూ కూడా గొర్రెల స్కీమ్ నన్న ఒకటి ఏర్పాటు చేయండి, లేదా 1,75,000 రూపాయలు డీడీలు కట్టిన అకౌంట్ల కన్నా వేసి వాళ్ళందరూ కూడా ఆదుకోండి అని కూడా తెలియజేస్తున్నాం. లేని ఎడల ప్రతి ఒక్కరం కూడా లేని ఎడల ఉద్యమం చేపట్టే రోజులు ఏర్పడతాయి. కాబట్టి 1 నెల రోజుల వరకు మేము వేచి చూస్తాం. కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి అందరూ కూడా వినతి పత్రాలు ఇచ్చాడు, అయిపోయింది. కాబట్టి ఇంకొక నెల వరకు ఏదైతే కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత స్పందించి మాకు న్యాయం చేయకపోతే నెల రోజుల్లో మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఉద్యమాలు చేపడతామని కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. పంజాగుట్లో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియాని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడి నుంచి హెరాయిన్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. గోవా కేంద్రంగా డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ దేశస్థుడు స్టాన్లీని ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ వద్ద అరెస్ట్ చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా అతడి వద్ద చాలా మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించామన్నారు. కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.